లేవు. భూములకు పైసలు అయితే నువ్వు అంటున్నావు, టింగు టింగు అని కూడా వచ్చిందని రేవంత్ రెడ్డి. అన్ని అంటున్నాడు, ఏడొక్క రూపాయి గతి లేదు, ఏ రూపాయి లేదు, ఏం లేదు. వ్యవసాయం చేసుకునేటోడు సత్యకాలం వచ్చింది తాడు ఊరేసుకొని, మరేముండదు. ఎందుకు అంత బాధ ఏమొచ్చింది? బాధ అంటే మొత్తం పలుకుడేంది, ఇక ఉండదేంది, చెప్పేదేముండదు సార్. రైతు బంధు ఒక్క రూపాయి లేదు. ఇక మనుషులు ఎట్లా బతుకుతారు? మేము ముసలోళ్ళం వ్యవసాయం చేసుకొని బతికేటోళ్ళము. 5 రూపాయలు అప్పు తెచ్చి పెడితే మొత్తం ఇక అప్పుల కాడికి సత్యకాడికి వచ్చింది. ఇక దినా మేస్తుండే అనుకమే, రింగు రింగ్ అనుకమే, కానీ ఒక్క రూపాయి లేదు. టింగు టింగు అంటుండ్రు రేవంత్ రెడ్డి. అనుకమే ఉండదు. అక్కడ పోయి కొడంగల్ లేచి వచ్చిండు, ఇక్కడ ఏడలేదు. ఏడొస్తలేవా? ఒక్క రూపాయి రాలే, 15,000 రాలే, 10 రాలేదు, ఏం లేదు. ఇక మరి ఇట్లా అయితే ఎట్లా రైతుల పరిస్థితి? ఏం చేస్తాం మరి? ఇక వేసినాము, అయిపోయింది, అయిపోయా కథ. ఇక 4 ఏళ్ళు ఉండదు, ఏడాది అయిపోయింది. 4 ఏళ్ళ దాకా గిట్లే గుడుచుకుంటూ పోలే, ఓ నాడు దాస్తాడు. ఇంకేం చేస్తాడు? అందరు ఉసురుముట్టి. మరి ఇంకేం చేస్తాడు? మరి రేవంత్ రెడ్డి ఇవన్నందుకే తిట్టుకోము. ఇంకేంది మంచిగా నడిచేవాడు అని అంటాడా? మా ఊళ్ళో అయితే పార్టీ అయితే ఇట్లా అభిమానం ఉండదు, ఒక్కంతకు ఒక్కడు పోకూడదు. మాది అంతగానే ఉండదు కంట్రోల్. గుమ్మడాలు మాది. అక్కడ ప్రభాకర్ రెడ్డి, ఇక్కడ జయతిరెడ్డి. తగ్గపోరు కాదు. ఇక పొరు ఇక ఓన్ తక్కువ తీడు మాట్లాడు, ఇంత తక్కువ తోడు మాట్లాడు, అట్లుండదు మాత. యా గ్యారంటీ లేదు. ఇదివరకు సిలిండర్ కూడా లేదు, 1000 రూపాయలు ఇచ్చే నింపుకుంటున్నాము. యా గ్యారంటీ లేవు, చెప్పుకోకుండా చేసుకోలేదు సార్. 500 అన్నాడు, 400, 300, యావి లేవు ఇప్పటి వరకు. ఫ్రీ కరెంట్లే అది లే, అది అన్నాడు, వసూలు చేస్తాడో ఏమో. ఇప్పుడు మళ్ళీ ఇండ్లది పెట్టిండు, మళ్ళీ ఇప్పుడు టాకర్ పెట్టిండు కట్టమంటని. ఆ శక్తి ఇల్లుకి ఎంత వేస్తాడో, బండలు ఇల్లుకి ఎంత వేస్తాడో చేతిలో ఇచ్చినాం. ఇట్లా చేతిలో పగ్గాలు పట్టుకున్నాడు, ఇప్పుడు ఆట ఆడుతున్నాడు. ఇక ఆడితే 4 ఏళ్ళు ఆడతాడు, ఇక అంతకు ఎక్కడతాడా? అంతేనా? మళ్ళీ 15 ఏళ్ళ వరకు రేవంత్ రెడ్డి వస్తున్నాడు. వచ్చేది ఏం గ్యారంటీ లేదు. ఇవన్నీ అయ్యింది, ఎవడు చేస్తాడు? ఎవ్వడేడు జనాలు, జనాలు ఎర్రోళ్ళు గారు మస్తు. మరి మీరే మార్పు రావాలనుకున్నారు కదా కాంగ్రెస్. మార్పు రావాలంటే ఓసారి ఇల్లు ఓసారి వాళ్ళు వస్తే న్యాయం ఉంటుంది అనుకున్నాం, కానీ ఇంత పాపం అనేది తెలియదు కదా. ఇట్లా చేస్తారని తెలియదు. ఏమనుకుంటారు మరి రైతులు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు ఎట్లయినా అని ఈ ఎలక్షన్ కాంగ్రెస్ వద్దు అనేదే ఉండదు మాతైతే. మా ఊళ్ళో యా పథకాలు ఉండవు, ఒక్కటి కూడా లేదు ఇప్పటి వరకు. ఉంటే కదా ఇక చెప్పుకం ఉండదు, పార్టీలు ఇక చెప్పుకం ఉండదు, కానీ చేసుకోం లేనే లేదు. ఒక్క పని కూడా కాలేదు ఇప్పటి వరకు. రుణమాఫీ ఒకటి అయిస్తుడు, అది కూడా సగం మందికి కాలేదంట. వాళ్ళు నేలమడము ఇంట్లో మనం అంటుండ్రు, ఇంకేం చేయాలి? మాసు తిడుతున్నారు. మళ్ళా 6,000 పింఛన్ ఇస్తాను, 4,000 పింఛన్ ముసలోళ్ళకి ఇస్తాను, యావి లేవు. పుట్టి మాటలే అన్ని మాట్లాడే అయిపోయా. ఏం కాదు దండగా. పింఛన్ కూడా మోసమే. మరేంది 4,000 ఇస్తాను, ఇప్పటికి 2,000 వస్తున్నాయి, 4,000 లేనే లేవు. మళ్ళీ అడవిలకి 2500 వేస్తాను, అవి లేవు. సిలిండర్ 500 అని, అవి లేవు. ఇక ఇండ్లు ఇక ఇప్పుడు వస్తున్నాయి అనుకోవడం చేసుకోలేదు. అన్ని రాసుకో. మళ్ళీ ఆధార్ కార్డులు ఇస్తా, బియ్యము కరెంట్లు ఇస్తాను, అవి కూడా ఇప్పుడు ఇస్తున్నా అంటున్నాడు. అది లేదు. ఇంకేం ఉండదు దండగా. ఏం లేదు సార్, దండగా వేస్ట్. ఇంట్లో మన పేరు అయిపోకూడదు. ఇక మళ్ళీ ఒకసారి పేరు వద్దే వద్దు. రేవంత్ రెడ్డి నేలమూడమ్మ అంటున్నాం అందరూ. దుటమాట ముఖ్యమంత్రి అయితే ఏం మాకు మాపటికి మధ్య లేనప్పుడు ఏం చేస్తాడు? మాకు 10 రూపాయలు ఇస్తేనే దీవెనార్తి ఇస్తాము. కూలి చేసుకొని బతికేటోళ్ళం, వ్యవసాయం చేసుకునేటోళ్ళము. రూపాయి కూడా లేదు, ఎట్లా బతకాలి మేము? చెప్పు. ఇక మా ముఖ్యమంత్రి నాకు భూమికి పైసలు ఇస్తున్నాడు, నాకు అన్ని 10 రూపాయలు లేకుంటే ఇస్తున్నాడు. వ్యవసాయం చేసిన 1,00,000 రూపాయలు మినవాటాయి. ఇప్పుడు ఏం చేయాలి? అవే పైసలు వచ్చింటే ఇంటి దగ్గర పెట్టుకుంటే రూపాయి పడకుండే. ఓ భూములకు అన్నిటికేసి కేసీఆర్, ఈడేమో పట్ట భూములకు అయితేనే ఇస్తా అంట, పర్రం పువ్వులకు లేదంట, ఏదాని కుచ్చకు లేదంట, గుట్టకు లేదంట, ఏదానికి లేదంట, సాగు భూములకే వేయాలి అంటారు. అప్పుడు అదే గతి, ఇప్పుడు అదే గతి. యాదేం సింగారంలో అప్పుడు కాపోళ్ళకి 50 ఎకరాలు ఉండే వాళ్ళు దూరలైరి, మాకు 2 ఎకరాలు ఉండే మేము మీనే కూస్తున్నాం. యాది రాలేదు ఇప్పటి వరకు మా ఊళ్ళో రూపాయి వాళ్ళేది ఆయన. మరేం చేస్తారు? రాకపోతే వేసేసుకునే సిలిండము ఏడదే అనవాటి. సిలిండర్ అన్న 500కి వెళ్ళదు, 1000 రూపాయలు ఇప్పటికి. ఇక వస్తున్నది అంటూ ఉంటాడు, ఆశపడి గొంతుపడి సచ్చేదే.